ఓన్లీ 3. ఇక్కడ నుంచి ఒక పార్టిసిపెంట్ వస్తారు, ఇక్కడ నుంచి ఒక పార్టిసిపెంట్ వస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ రాకూడదు, డిఫరెంట్ కపుల్ రావాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈచ్ టికెట్ లో 5 టాస్క్స్ ఉంటాయన్నమాట. ఆ టాస్క్ ని చక్కగా పర్ఫార్మ్ చేసి ఫటాఫట్ ఫస్ట్ 3 పాయింట్స్ ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. ఓకే, ఇక్కడ కొన్ని టాస్క్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి మేము టాస్క్ తీస్తూ ఉంటాం. సో ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు? మా బ్రదర్ వస్తున్నాడు. బుల్లెట్ మీదొచ్చే బుల్రెడ్డి, రాతు మీదొచ్చే రామ్ రెడ్డి. మరి ఇటు నుంచి రెడ్డి గారి కుర్రాడిట, రెచ్చిపోతే ఎట్టా గట్ట. So first task please. పార్ట్నర్ ని చూసి బొమ్మ గీయాలి. మీరు మీ ఆవిడ్ని వెనకాల పెడతారు, ముంగట ఒక పేపర్ ప్యాడ్ ఇస్తాము, మీరు దించాలి ఆవిడ పోర్ట్రేట్ ని. అలాగే మీరు మీ పార్ట్నర్ అంటే మీ హస్బెండ్ ని బొమ్మ దించాలి. ఓకే, ఆ చార్ట్స్ ప్రవేశపెట్టండి. ఆల్రైట్, మీకు ఇస్తున్నాను ఎగ్జాక్ట్లీ 90 seconds. 90 seconds అంటే 1.5 minutes లో మీరు మీ పార్ట్నర్ బొమ్మ దించాలి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. Only 90 seconds. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది, సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది. నీకే మంది సరసాలాడే వయసొచ్చింది, సరదా పడితే తప్పేముంది. క్యూట్ గా ఆ కూరలు మధ్యలో పొట్టు ఉంది చూడండి, కానీ సిగ్గే నన్ను ఆపింది. అలా కింద కూడా దానికి సమయం ఉందండి. లాస్ట్ 20 seconds. హెయిర్ 20 seconds. అంతా దట్లో సైడ్ గా అంతే. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, అవుట్ ఆఫ్ 10 points వదనమ్మ, మా అన్నగారు ఎంత బాగా దించి ఉండొచ్చు అని మీరు అనుకుంటారు? అవుట్ ఆఫ్ 10 50% అంటే 5 points ఇస్తావు. అంటే నీకు తెలిసి దారుణంగా తీస్తాడు. ఇక్కడ ఉన్నది మీరు కాదు, ఆయన శాంతి స్వరూపాన్ని ఉంటాడు జబర్దస్త్ లో, ఆయన మీద మనసు పారుస్తుంది. ఓకే, సో మా వదినమ్మ మా బాలాజీ గారు దించిన పోర్ట్రేట్ చూడ్డానికి రెడీగా ఉన్నారు. ధైర్యం తెచ్చుకోండి, గుండె రాయి చేసుకోండి. 3, 2, ఇది మీరే. ఏంటి సార్ ఇది, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఏమైందంటే ఇందులో ఇది పెన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చేద్దాం అనేసరికి టైం అయిపోయింది. ఆ తర్వాత మొన్న ఒకసారి ఇలా వంకరగా చూసింది, అదే గుర్తుండిపోయింది నాకు. మధ్యలో చూసారా, ఓఆర్ఆర్ కి మధ్యలో పాస్ వే ఇచ్చాడు. అంటే ముఖానికి మంచి ఓఆర్ఆర్ ఈ నుంచి వెళ్తుంది, మధ్యలో ఎగ్జిట్ బయటికి రావడానికి. బట్ రవి మరి అంత వర్స్ట్ గా కూడా లేదు. వర్స్ట్ గా లేదా? మా ఉదయం ఎంత అందంగా ఉందో. అమ్మా అమ్మా, అయ్యో బట్టలు లేవు గిట్టలు లేవు అట్లా పెట్టింది. సేమ్ ఇది అన్న, నువ్వు చూస్తే కూడా అదే అంటావు. ఇది మనం ఇంటి ఎంటర్ అవుతుంటే డోర్ ఇట్లా ఓపెన్ చేస్తాం, నువ్వు తల పైన చేస్తే ఒకటి ఉంటుంది ఏలాడుతుంటది, అట్లున్నది ఇది. నిజంగా అవుట్ ఆఫ్ 10 ఎన్ని పాయింట్స్ ఇస్తావు చెప్పు? ఇంత బిల్డప్ ఇచ్చిన తర్వాత నువ్వు 5 ఇద్దాం. 5 ఎక్కువ అంటావు చూడు. ఇప్పుడు నువ్వు కూడా గుండెని రాయి చేసుకో. ఓన్లీ తలకాయే ఉంది, మెడకాయ లేదు. భగవంతుడా, నాకు పిచ్చెక్కిపోతుంది. స్కెచ్ తప్ప ఏం లేదు అక్కడ, నేను లేనే. హైలైట్ ఏంటంటే ముక్కు ఓపెనింగ్ ఉంది కానీ క్లోజింగ్ లేదు. కళ్ళు హైలైట్, ముక్కుకి నోటికి మధ్యలో మీసాలు ఇంత దూరం ఎందుకున్నాయి? నాకు తెలిసి ఇది నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఏది ఇంటి ముంగట తీసుకొని పెడతావే కొంపదీసి పెట్టినా పెట్టచ్చు, మంచి మంచి డిమాండ్ ఉంటుంది దీనికి.
సో ఇద్దరు కలిసి బాగానే దింపారు, చెరో పాయింట్ ఇద్దరికి. మీ ఆవిడతో పాయింట్లు ఇస్తే మీరు మా పార్టీ కదా, మా పార్టీ కదా. అదే జనాలకు చూసేటోళ్ళు కూడా అదే కన్ఫ్యూజన్, ఎవడు పార్టీ. నేను గెలిచాను కాబట్టి నా బదులు డాన్స్ చేశారు, అంతేనా? మా టీం కాబట్టి. ఓకే, మీకు 1 పాయింట్. మేము ఇంకా పాయింట్ స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి అన్న. రెడీ. స్పూఫ్ చేయాలి. సో అర్జున్ రెడ్డి స్పూఫ్ చేయాలి అని ఉంది అందులో. ఇక్కడ మనకు ఉంది కాబట్టి స్పూఫ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎన్నో సీరియల్స్ లో యాక్ట్ చేశారు అండ్ సీరియల్ ఫార్మాట్ కొంచెం లాగ్ ఫార్మాట్ ఉంటది కాబట్టి ఆ లాగ్ ఫార్మాట్ ని తీసుకొని అర్జున్ రెడ్డిలో ఉన్న డైలాగ్స్ లేకపోతే అక్కడ సీన్స్ మీరు యాక్ట్ చేయాలన్నమాట. మాదాపూర్ 10 రూపీస్. సార్ ఆడ ఆటో నడిపేటోడు 10 రూపీస్ చెప్పాడు. ఆడికెళ్ళా. మాదాపూర్ అమిత్. మనం మాదాపూర్ లోనే ఉన్నాం సార్. అర్జున రెడ్డి. సార్ అర్జునుడు భీముడు కాదు సార్, ఆయన అర్జున్ రెడ్డి. అర్జునారెడ్డి కాదు నాయన. అమిత్ వచ్చాడు, నిన్ను తీసుకెళ్తాడు. ఏంది మలయాళం సినిమా భోజ్పురిలో చూసినట్టు. మీరు ఎర్రగడ్డల ట్రైనింగ్ అయ్యారా సార్? సార్ అది హాసిని. అడ్డమైన ఏ కాదు. సెకండ్ ఎపిసోడ్ నుంచి చూపుతున్నారు సార్. 10th ఎపిసోడ్ అయింది సార్. ఆ డైలాగ్ ఏదో చెప్పండి సార్, జనాలు వెయిటింగ్ సార్. ఎవరికి ఏమైనా అయితే మళ్ళీ పెగ్గేసిండు. ఎవరికి ఏమైనా అయితే 3 ఎపిసోడ్లు అయినాయి సార్. మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ వాళ్ళు ఉంటారు సార్. ఈ డైలాగ్ తో మనం 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నాం సార్. ఒకళ్ళు ఉంటారు, ఆ పర్సన్ కి ఏమైనా అయితే ఈమె ఎఫెక్ట్ అవుతుందా? ఆమెకు ఎఫెక్ట్ ఏమైనా అయితే నాకు డిఫెక్ట్ అవుతుంది సార్ ఇది చూసి. నాకు అయ్యో సార్, మన సీరియల్ 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఇంత ఫాస్ట్ గా మా సీరియల్ ముందుకెళ్తుంది. మోస్ట్ పర్సన్ ఎవరైనా ఎఫెక్ట్ అయితే ఆ ఎఫెక్ట్ పడేది మీరెవరు కాదు, మేము కాదు, మీరు కాదు, నేనేనా ఎఫెక్ట్ అయ్యే పర్సన్ ని. అంటే డిఫెక్టివ్ పీస్ కదా సార్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ మా సీరియల్ 2000 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. అద్భుతంగా చేశారు కాబట్టి, చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్ కాబట్టి డెఫినెట్ గా వీ హావ్ టు గివ్ యు 1 పాయింట్. సో ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. వెరీ ఫాస్ట్ అండ్ ఈజీ గోయింగ్. ఇప్పుడైతే నెక్స్ట్ పాయింట్ ఎవరికి వస్తుందో చూద్దాం. నెక్స్ట్ టాస్క్ ప్లీజ్. మ్యూజిక్ అండ్ గేమ్ టాస్క్. ఓకే, గోంగూర, వంకాయ అండ్ జామకాయ ఉన్నాయి. సో ఒక పాట వింటారు మీరు. ఆ పాట వస్తున్నప్పుడు అంతసేపు డాన్స్ చేస్తుంటారు. సడన్ గా పాట ఆగిపోయిన వెంటనే ఆ పాటలో సంబంధించిన కూరగాయ గాని పండు గాని ఏదైతే ఉంటుందో అది ఎవరైతే ఫస్ట్ తీసుకొని ఇక్కడ వచ్చి పెడతారో వాళ్ళే విన్నారు. బెస్ట్ ఆఫ్ 3 లో 2 కరెక్ట్ చెప్తే మీరే గెలుస్తారు. అలా ముందుకు రండి, మీరు డాన్స్ చేయాలి ఇప్పుడు. క్యాన్ వి హ్యావ్ మ్యూజిక్ ప్లీజ్? పాట ఆగిన తర్వాతనే పరిగెట్టాలి. గోంగూర తోటకాడ కాపు కాస, కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. గోంగూర తోటకాడ కాపు కాస, కోడి కూస వేళ
గోంగూర కాపు కాస నిజంగానే కాపు కాసి మరీ తీసుకొచ్చారు గోంగూర ఫస్ట్. మీకే పాయింట్. నువ్వు నాకు నచ్చినావు అందగాడా. బెస్ట్ ఆఫ్ 3 లో సెకండ్ సాంగ్. మ్యూజిక్ ప్లీజ్. తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంక ఏనండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే. తాజా కూరలలో జాంకాయ. వంకాయ వచ్చింది, అక్కడ గోంగూర వచ్చింది. 1 పాయింట్. ఇప్పుడు ఈ పాట ఖచ్చితంగా జాంకాయకి సంబంధించింది. ఇప్పుడైతే ఏ పాట అయితే ఆ ఫ్రూట్ కి సంబంధించిందో ఆ ఫ్రూట్ తీసుకురండి. 3, 2, 1 మ్యూజిక్. ఈ పాటలో జాంకాయ వేయడం చెప్పవా? తెలియదు. ఎందుకు తెచ్చినావు? అది జామకాయ సంబంధించిన పాటనే కాదు. ఆవిడ తేలేదు, ఎందుకంటే ఆవిడకి తెలుసు. కానీ మీరు తెచ్చారు. కానీ మేము పాటనే రాంగ్ చేసి మిమ్మల్ని చీట్ చేశాం కాబట్టి చెరో పాయింట్ ఇద్దరికి. మేము ఈ రౌండే గెలుచుకున్నాం. కంగ్రాచులేషన్.